లోపరా రారా వెంకట్రావు. అబ్బాయి, నందిని చాలా మంచి పిల్ల, కాస్త నలుపే కానీ మనసు బంగారం రోయ్. బాబాయ్, ముందు ఇంట్లోకి వెళ్దాం పదా, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సరేరా. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండే. ఏం బావా, అంతా కులాసేనా? అంతా కులాసే బావా. నమస్కారం అంకుల్. నమస్తే వెంకట్రావు. బాగున్నావన్నయ్య? బాగున్నానమ్మా. నమస్కారం ఆంటీ. నమస్తే బాబు. రండి, లోపలికి రండి. రండి అన్నయ్య, కూర్చోండి. బావా, వీడి అభిప్రాయం కనుక్కోమన్నావుగా. నందిని పెళ్లి చేసుకుంటామని ముఖం మీద అడిగేశాను. ఒక్క క్షణం బిత్రపోయాడనుకో, ఆ తర్వాత తేరుకుని నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. అవునంకుల్, నందినిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. బావా, నువ్వేదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. వెంకట్రావు గురించి తెలుసుకోవాల్సింది ఏముంది బావా. నందినిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడమే చాలా సంతోషంగా ఉంది బావా. ఇకపోతే కట్న కానుకలు అంటావా, అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. లక్ష్మి, అమ్మాయిని తీసుకొస్తాను. వెంకట్రావు, నా ఆస్తంతా నీదే బాబు. ఇక అల్లుడువైనా కొడుకువైనా మాకన్నీ నువ్వే. నందు, పద వెళ్దాం. ఏమే పెళ్లి కూతురా, పెళ్లి కొడుకుని తెచ్చా, నచ్చాడా? ఏమిటే నందిని, సిగ్గుపడకుండా అలా వెళ్ళిపోతావు? బావా, మిగతా అన్ని విషయాలు చూసుకుని త్వరలో ముహూర్తాలు పెట్టుకుందాం. ఒక్క నిమిషం బావా. లక్ష్మి, ఏంటండి? నందినికి ఈ పెళ్లి సంబంధం ఇష్టమేనని కనుక్కొనిరా. అదేంటి బావా, నందిని నీ మాట ఎందుకు కాదంటుంది? లేదు బావా, ఒకసారి ఇలాగే అమృత విషయంలో ఇబ్బంది పడ్డాను. ఆ సంబంధం తెచ్చింది కూడా నువ్వే, నీకు తెలుసు కదా. అవునవును, ఆ సంబంధం చేసుకునే అదృష్టం అమృతకు లేదు. చేసుకుని ఉంటే దాని బ్రతికిలు అయ్యేదా? ఈ సంబంధం గురించి నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను నాన్న. నందిని, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే అమ్మకు చెప్పు. లేదు నాన్న, ఇక్కడే మీతోనే మాట్లాడతాను. చూడండి వెంకట్రావు గారు, మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ ఒక్క మాట, మా నాన్న మీద గౌరవంతోనో గోవింద మావయ్య మాట కోసమో కాదు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను అందమైన అమ్మాయిని కాదు, పెద్దగా చదువుకోలేదు. ఇవాళ మీకు నచ్చొచ్చు, కానీ రేపు మీ వాళ్ళకి నచ్చకపోతే? మా నాన్న నా పెళ్లి చేయడం కోసమే ఊరొదిలొచ్చారు.
వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెనక్కి పోతుంటే చాలా బాధపడుతున్నారు. నాన్నకు బాగా తెలిసిన మీరు కూడా రేపు మీ బంధువుల మాట విని మీ వాళ్ల కోసం ఈ సంబంధం ఇష్టం లేదంటే మా నాన్న తట్టుకోలేరు. నాకు పెళ్లి కాకున్నా జీవితాంతం సంతోషంగా ఇలాగే ఉంటాను, కానీ మా అమ్మా నాన్న బాధపడితే చూడలేను. మీరు చాలా మంచివాళ్ళు, మాకెంతో సహాయం చేశారు. నాకు ఈ సంబంధం మనస్ఫూర్తిగా ఇష్టమే, కానీ ఇంకోసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను ఇలా మాట్లాడటం కరెక్టో కాదో కూడా నాకు తెలీదు, నన్ను క్షమించండి. బాబు, అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది, ఏమనుకోవద్దు బాబు. నువ్వు కూడా ఏం అనుకోవద్దు బావా. లేదు బావా, నందిని చెప్పిన దాంట్లో నిజం ఉంది. నేను కూడా నందినిలా ఆలోచించలేకపోయాను. మరి వెంకట్రావు, నందిని బాధ అర్థమైంది కదా, నీ నిర్ణయం ఏంటో ఇప్పుడు చెప్పు. బాబాయ్, అప్పుడు ఇప్పుడు నా నిర్ణయం ఒక్కటే. అమృత తప్పుకి నందిని చిన్నచూపు చూసే కుసంస్కారం నా దగ్గర లేదు. అలా అనుకుంటే అమృత మన ఎవరో అబ్బాయితో కలిసి కారులో మా షాప్కొచ్చింది. ఎట్టెట్టా ఇంకో అబ్బాయితో కారులో తిరుగుతుందా? దానికేం పోయే కాలం రా. నాకు చాలా అసహ్యం వేసింది బాబాయ్. బావా, దాని సంగతి వదిలేయండి. అది నా కడుపున తప్పు పుట్టింది. ఆ రోజు నేను కూడా మీ కడుపుని ఇలాంటి అమ్మాయి పుట్టిందేంటని బాధపడ్డాను అంకుల్. అది అమృత తప్పు. ఇందులో నందినిది కానీ మీది కానీ తప్పేం లేదు. అంత చిన్న మనసుతో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మా వాళ్ళు వద్దన్నా, బంధువులు కాదన్నా, ఎవ్వరేమనుకున్నా నందినిని పెళ్లి చేసుకుంటాను, సరేనా? వెంకట్రావు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనయ్యా. అంత మాట అనకండి అంకుల్. ఒరే వెంకట్రావు, ఈ రోజు నుంచి నేను ఒరే అని పిలవకుండా వెంకట్రావు గారు అని పిలవాలని ఉందిరా. అలా పిలిచి నన్ను దూరం చేయకండి బాబాయ్. అబ్బాసిరా అబ్బాయి, బాబాయిగా కాదు, చాలా రోజుల తర్వాత మా బావ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాను. అందుకే నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బావా, త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను. నందిని పెళ్లికి అన్ని సిద్ధం చేసుకో. అలాగే బావా. మరి మేము వెళ్ళొస్తాం చెల్లెమ్మా. అలాగే అన్నయ్య. బావా, పెళ్లి కూతురు ఒకసారి పిలు. ఆ, అమ్మ నందు, మావయ్య పిలుస్తున్నారు, ఒకసారి అమ్మా. ఏంటి బావయ్య పిలిచారు? నేను కాదమ్మా, వెంకట్రావు పిలిచాడు. నేనిప్పుడు పిలిచాను బాబాయ్. వీడొకడు విషయం అర్థం కాదు, వెళ్ళొస్తానని చెప్పరా. అలాగే వెళ్ళొస్తాను. నాకు కాదురా, అమ్మాయికి. నందిని, వెళ్ళొస్తాను. అబ్బబ్బో, నందిని సిగ్గుపడుతుంది బావా. ఎవరు? చెప్పుకో చూద్దాం. వదలండి. ఎవరో చెప్పండి. చెప్పుకో. ప్లీజ్. సారీ,
నువ్వా? భయపడినట్టున్నావు. అవును, భయం వేస్తుంది. ప్రతి చిన్న విషయానికి భయం వేస్తుంది. నిన్ను ఆట పట్టిద్దామనే ఇలా చేశాను. నువ్వు భయపడ్డావు. వన్స్ అగైన్ సారీనా. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి సరదాగా రెస్టారెంట్కి వెళ్తున్నాం. అమ్మో, నీతో కలిసి రెస్టారెంట్ కా? నేను రాను. అమ్మో అంటున్నావు? నేనేం రాక్షసుని కాదులే. అప్పుడేదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అందుకే కదా నేను పెళ్లి చేసుకుంటున్నాను. అందుకే మన పెళ్ళయ్యేంత వరకు ఆగు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎలా ఉండమంటే అలా ఉంటాను. ఇప్పుడు నన్ను వదిలే ప్లీజ్. కాదనుకు ప్లీజ్, పద. పెళ్లి కాకుండా నీతో కలిసి బయటకి. ఇదిగో, నువ్వు మళ్ళీ నన్ను అనుమానిస్తున్నావు. నీకు విషయం తెలుసా? ఇప్పుడు మా ఇంట్లో పంతులు గారు మన పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నారు. ఇప్పుడు వెళ్దాం, వస్తావా? నువ్వు నాతో వస్తున్నావు. అప్పటి వరకు నీకోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. బాగా ఆలోచించుకో. ద్వితీయ తృతీయ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి పునర్వసు పుష్యమ శేషం మక పూర్వ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ ఉదలార్ధ శని అంతర్దశ మేషం వృషభం మిథునం కర్కాటకం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం పంతులు గారు, ఏమైంది? ముహూర్తాలు లేవా? ఎందుకుంటాయి? ఇదేమన్నా పవిత్రమైన పెళ్ళా? అయ్యా, తమరేవి అనుకోకపోతే ఒక విషయం మనవి చేసుకుంటాను. చెప్పండి పంతులు గారు. తమరు ఫోన్లో పెళ్లి ముహూర్తాలు పెట్టాలి అన్నారు. కానీ అబ్బాయి అమ్మాయి వివరాలు చెప్పలేదు. వాళ్ళిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయి, కలుస్తాయా లేదా, అవన్నీ చూడాలి కదండి. జాతకాలు పక్కన పెట్టండి, ముందు ముహూర్తం చూడండి చాలు. పంతులు గారు, ఇక్కడ మా జాతకాలే తారుమారయ్యాయి. అవన్నీ ఏం అక్కర్లేదు. మా నాన్నగారు చెప్పినట్టు చేయండి. అలాగే. ఏంటండి మీరు? అంతా మావయ్య గారి ఇష్టమేనా? ఈ ఇంటికి కాబోయే కోడలు జాతకం ఎలాంటిదో చూడాల్సిన అవసరం లేదా? అవసరం అంటే ఉంది. మరి జాతకం అక్కర్లేదంటారు ఎందుకు? నాన్న, మరి మీరేమంటారు? అక్కర్లేదంటాను. మావయ్య గారు, నేను ఒప్పుకోను. రేపు అమృత జాతకం సవ్యంగా లేకపోయి రేపు నా కొడుకు ఏదైనా జరిగితే ఎవరండి బాధ్యత? భానుమతి, నువ్వు ఇలా అనవసరంగా రాద్ధాంతం చేశావంటే ముహూర్తాలు కూడా పెట్టించాను. 2 దండలు ఇద్దరితోనూ మార్పించి వాడితో ఓ పసుపు తాడు కట్టించి ఇంట్లోకి తీసుకొస్తాను. నీ సుపుత్రుడు చేసిన పనికి ఇంకా జాతకాలు చూడటం అవసరం అంటావా? మరైతే ముహూర్తాలు ఎందుకండి? మీరు చెప్పినట్టే చేయండి. అదే చేస్తున్నాం. పంతులు గారు, వారిద్దరి గురించి వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది చూసి మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, ప్రస్తుతం మంచి ముహూర్తాలేమీ లేవు. వచ్చే నెల వరకు ఆగవలసిందే. ఈలోపు వికాసబాబు అమృతల వివరాలు చూసి మంచి ముహూర్తం నిర్ణయించి ఫోన్ చేస్తాను. అయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. భానుమతి, ముహూర్తాలు పెట్టుకునే సమయంలో పెడసరం మాటలేమిటి? ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళు. అవును, అమృత ఈ ఇంటి కోడలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమిటి? మీరనుకుంటే పెళ్ళైపోతుందా? పైన ఎవరికి ఎవరో రాసి పెట్టి పంపుతాడు. మన చేతుల్లో ఏమీ లేదు. అయినా అన్నీ అనుకున్నట్టే జరుగుతాయా? వాళ్ళిద్దరికీ పెళ్లి రాసి పెట్టలేదు. అందుకే ముహూర్తాలు కూడా కలిసి రావడం లేదు. భానుమతి,
నోటికొచ్చినట్టు వాగకు. ఈ ఇంట్లో పెద్దవాళ్ళ నిర్ణయాలను గౌరవించడం ఈ ఇంటి కోడలుగా నీ బాధ్యత. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు నోరు మెలిపావంటే మర్యాదగా ఉండదు. తాతయ్య, అమృతం నేను ఏదైనా రెస్టారెంట్కి తీసుకువెళ్తాను. మీకేమైనా అభ్యంతరమా? అదేమిట్రా, త్వరలో మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు, ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాను. నా అభ్యంతరం ఏముంటుంది? వెళ్ళిరండి. చూసావా, తాతయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ అమృత రానంటుంది తాతయ్య. ఏమ్మా, వెళ్ళిరా. తాతయ్య అది పర్లేదమ్మా, నేను చెప్తున్నాగా, వెళ్ళిరా. ఓకే, బాయ్ తాతయ్య. మంచిది. పద. భాను, అమృత గురించి నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావు. కోడలుగా వస్తే పాత విషయాలన్నీ గుర్తుపెట్టుకుని గొడవ చేస్తుందేమో అని భయమా? ఆ అమ్మాయి అలాంటిది కాదులేవే. అత్తగారిగా నీ గౌరవాన్ని పెంచుతుందే కానీ ఏ మాత్రం తగ్గించదు. నోరు ముయ్యండి. అప్పుడే అమృత పార్టీలోకి జంప్ అయిపోయారా? పార్టీ ఏంటి బాను? మీ ప్లాన్ నాకు అర్థమైందిలేండి. ఈ ఆస్తి దాని పేరు మీద ఉంది కదా. రేపు క్లబ్లో పేకాటకి 10-5 ఇస్తుందని ఈ రోజు నుంచే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఏమే, నా మనసులో లేని ఐడియాలన్నీ ఇచ్చేస్తున్నావేంటే? సిగ్గు లేకపోతే సరి. అది మన ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాదు. అమృత నా కోడలా, నేను దానికి అత్తనా? హ్మ్. ఎప్పటికైనా రేణుకే నా కోడలు, అంతే. అమ్మో, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. బాను మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టి పెళ్లి ఆపేటట్టుంది. ఇంతకీ ఈ ఇంటి కోడలు అమృత, రేణుక